Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నడిచే దేవుడుగా కీర్తి వహించిన జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి నీలంరాజు వెంకటశేషయ్య గారికి మరికొందరు భక్తులకు కలిగిన అనుభవాలను అనుభూతులను తెలుసుకుందాం. క్రీస్తుకు పూర్వం సుమారు 5 శతాబ్దాల కిందట ఆది శంకరాచార్యులచే స్థాపించబడిన శ్రీ కంచికామకోటి పీఠం అధిపతుల పరంపరలో 1983 మే నెల 24వ తేదీ సోమవారం నాడు ఆ పీఠాన్ని అధిష్ఠించిన శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి 70వ వారు. శ్రీ శంకర భగవత్పాదుల నుంచి నేటి వరకు రమారమి 2500 సంవత్సరాలు కామకోటి పీఠాధిపత్యం అవిచ్ఛిన్నంగా నిరంతరాయంగా కొనసాగడం మఠానుయాయులకే కాక హిందువులందరికీ హర్షదాయకం. 6-7 సంవత్సరాల క్రితం కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి అప్పటికి 14 ఏళ్లు నిండని శంకరం అనే ఒక వేద విద్యార్థికి కంచిలో శ్రీ కామాక్షి అమ్మవారి సన్నిధిలో యథావిధిగా గురూపదేశం చేసి సన్యాస దీక్ష ఇచ్చారు. 14 ఏళ్లు నిండని ప్రాయంలో శ్రీ జయేంద్ర సరస్వతులచే గురూపదేశం పొంది ఆశ్రమ స్వీకారం చేసిన ఆ బాల సన్యాసి ఎవరు? ఏమా బాలుని బుద్ధి కుశలత! ఎందరో వేద విద్యార్థులుండగా ఏ కారణం చేత అతడే కంచికామకోటి భవిష్యత్ పీఠాధిపతిగా వరించబడవలసి వచ్చింది? పొన్నేరికి సమీపాన తండలం అనే చిన్న గ్రామంలో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబం. ఆ గ్రామంలో బ్రహ్మశ్రీ ముక్కామల కృష్ణమూర్తి శాస్త్రి అనే వేద పండితుని 4వ పుత్రరత్నం నేటి విజయేంద్రుడు. పూర్వాశ్రమంలో తల్లిదండ్రులు ఆ బాలునికి పెట్టిన పేరు శంకరం. 5వ తరగతి వరకు శంకరం మామూలు పాఠశాలలో చదివాడు. అప్పటి నుంచే తన అన్నదమ్ముల కంటే తన క్లాసులోని తోటి విద్యార్థుల కంటే కూడా కుశాగ్ర బుద్ధిగా గుర్తించబడుతూ వచ్చాడు. తండ్రి శ్రీ కృష్ణమూర్తి శాస్త్రి తన తనయుని మేధాసంపత్తిని గుర్తించారు. మామూలు పాఠశాల చదువుకు స్వస్తి చెప్పించి తన వద్దనే పోలూరు వేద పాఠశాలలో వేదం చెప్పసాగారు. అది మొదలు 7 సంవత్సరాలు శంకరం వేదాధ్యయనం చేశారు. వేద విద్యార్థులకు ఏటేటా తంజావూరు, తిరుచిరాపల్లి జిల్లాల్లో జరిగే వేద పరీక్షలన్నింటిలో శంకరం ప్రథమ బహుమతిని పొందుతూ విద్యార్థులలో అగ్రగణ్యుడవుతూ వచ్చాడు. సామాన్యంగా 7 ఏళ్లు చదవవలసిన ఋగ్వేదాన్ని 3 సంవత్సరాల్లోనే పూర్తి చేశాడు. ముసిరిలో జరిగిన వేద పరీక్షలలో తమిళనాడులోని 48 వేద పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. అన్ని వందల మంది విద్యార్థులలోనూ ఆ సంవత్సరం శంకరమే అగ్రేసరుడై ప్రథమ బహుమతిని సంపాదించాడు. శంకరం ఏకసంధాగ్రాహిగా పండితులు గుర్తించారు. బాలశంకరుని మేధాసంపత్తికి సమయస్ఫూర్తికి తార్కాణంగా మరొక సందర్భాన్ని చెప్పవచ్చును. ఒక సంవత్సరం కంచికామకోటి పీఠంలో శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో నవరాత్రి పూజ జరుగుతూ ఉండగా పండితులు చదివే వేదమంత్రాలలో ఒక ప్రమాదం వాటిల్లింది. అంతటి మహాసభలో పండితులెవ్వరూ గమనించని ఆ దోషాన్ని శంకరం ఒక్కడే కనిపెట్టి దానిని సభవారి దృష్టికి తేవడం, అప్పుడు ఆ బాలుని ధీశక్తిని శ్రీ జయేంద్ర సరస్వతులు ఎంతో ప్రశంసించటం జరిగింది. తన అనంతరం కంచికామకోటి పీఠాధిపతిగా ప్రతిభావంతుడైన ఈ బాలుని నియమించుకోవాలనే సంకల్పం శ్రీ జయేంద్ర సరస్వతికి అప్పుడే ఉదయించిందేమో. అటు తరువాత శ్రీ జయేంద్ర సరస్వతి ఈ విషయం పరమాచార్యులకు నివేదించి ఉభయులు సంప్రదించుకొనిన పిమ్మటనే శంకరం తల్లిదండ్రులకు తమ నిశ్చయాన్ని వెల్లడించారు. తల్లి మాత్రం ప్రేమాస్పదుడైన తన కుమారుడు తన కంటి ఎదుట లేకుండా విరాగి కావలసి వచ్చనే అని ఆదిలో కొంత విచారపడిన కొడుకు కామకోటి మహాపీఠాన్ని అధిష్ఠించి జగద్గురువు కాగలడన్న ఉత్సాహంతో ఆమె తన సమ్మతిని కూడా తెలియజేసింది. శంకరం సన్యాస దీక్ష వహించడానికి 1983 మే నెల 29వ తేదీ ముహూర్తం నిర్ణయించబడింది. దీక్ష స్వీకారానికి ముందు వ్రతాలు, ఉపవాసాలు, నియమనిష్టలు మొదలైన కార్యకలాపమంతా
పితృకర్మతో సహా యథావిధిగా సంప్రదాయబద్ధంగా శ్రీ జయేంద్ర సరస్వతుల పర్యవేక్షణలో కొనసాగించాడు శంకరం. ఒక రాత్రంతా గాయత్రీ మంత్రం జపించి మరుసటి ఉదయం శ్రీ కామాక్షీదేవి ఆలయ తటాకంలో వేలాది పురజనుల సమక్షంలో జయేంద్ర సరస్వతిచే గురూపదేశం పొంది శంకరం కాషాయాన్ని దండక మండలాలను ధరించి విజయేంద్ర సరస్వతిగా అవతరించారు. కాషాయ వస్త్రాలను, రుద్రాక్షలను, దండక మండలాలను ధరించిన విజయేంద్రుని చూసిన వారంతా ఆదిశంకరుడు భూమి మీద తిరిగి అవతరించారా అని భావించారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే యథాకృతి స్తత్ర గుణా భవంతి అన్నట్టు సకల జనాకర్షకమైన ఆకృతికి తోడు దానికి సదృశమైన గుణము, తదనుగుణమైన నామధేయము, ఇన్ని గుణాలు ఒక్క వ్యక్తిలో మూర్తీభవించడం నాణ్యతో లభ్యం. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర. శుభం. Subscribe and share my channel Sudarsana.